హృదయం బాధతో నిండి ఉందా? అనారోగ్యంతోనూ, అప్పుల సమస్యతోనూ, నిరుద్యోగంతోనూ, ఇంట్లో కొన్ని చిన్న చిన్న కుటుంబాల్లో బాధలు, వీటి వల్ల నీ మనస్సు నలిగిపోతుందా? అయితే దేవుడు నీకు చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, నీ భారములంతా నాకు అప్పగింపు అని. ఆయన నీకు విశ్రాంతిని కలుగచేస్తానని లేఖనాల ద్వారా క్లుప్తంగా చెప్తున్నాడు. కీర్తనలకు రాసిన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు క్లుప్తంగా చెప్తున్నాడు, మీ భారములన్నీ యెహోవా మీద మోపుడి అని ఆయన స్పష్టంగా మీతో చెప్తున్నాడు. భారం అంతా ఆయన మీద మోపుడి అంటే మీ శరీర బరువు అంతా తీసుకెళ్ళి మోయటం కాదు. ఆయనకి మీ మనసులో ఉన్న బాధని, అలాగే మీరు తీర్చుకోలేని బాధలని, అలాగే మీరు చెప్పుకోలేని కష్టాలని దేవుని దగ్గర మొరపెట్టి ఆయన నా సమస్యలను, నా భారములను తీరుస్తాడు అని విశ్వసించటం. చాలామంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, అడిగితే మోపేశాము, దేవుడికి చెప్పేశాము అంటారు. కానీ కొన్నాళ్ళకి చూస్తే ఫలితం ఏమీ ఉండదు. కనుక దేవుణ్ణి మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చేస్తాడని, ఆయన ఇస్తాడని, ఆయన ఖచ్చితంగా మనకు మొర వింటాడని నమ్మకంతో ప్రార్థించాలి. అలా ఎప్పుడైతే మీరు నమ్మకంతో ప్రార్థించి ఆయన మీద ఆధారపడతారో ఖచ్చితంగా మీకున్న ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా అవన్నీ తొలగిపోతాయి. ఉదాహరణకి మీకు ఒక ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలని చెప్పి ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చోకూడదు. ప్రయత్నం చేస్తూ, దేవా నాకు తోడై ఉండండి, నన్ను నడిపించండి, నాకు సరైన ఉద్యోగాన్ని, నీ చిత్తంలో ఉన్న ఉద్యోగాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రార్థించి నమ్మకం ఉంచి మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా మీరు గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కుదరదు. అలాగే మీకు అనారోగ్యంగా ఉంటే వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోండి. అలాని చేయించుకోకుండా దేవుడా అంటే కుదరదు. ప్రయత్నం లేకుండా దేని విషయంలో కానీ ఫలితం రాదు. కానీ ప్రయత్నిస్తూ దేవుడు నీకు సకాలముగా తోడై ఉండాలని, నీ భారం అంటే ఇప్పుడు ఉద్యోగమే ఉంది, ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించి ఆ ఉద్యోగం కొరకు మీరు పని చేస్తూ వెళ్ళండి. కానీ భవిష్యత్తు గురించి దేవుడికి అప్పచెప్పండి. అంటే ఉద్యోగంలో ఉన్న భవిష్యత్తు అంటే ప్రమోషన్స్ కానీ, అందులో మీ శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ, మీ ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, వీటి గురించి దేవుని మీద ఆధారపడండి. అది ఎలా? రాబోతున్న ముందు రోజుల్లో దేవుడికి అప్పగించాను, నాకు ఇచ్చిన పని నేను చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళ్తానని నమ్మకంతో, విశ్వాసంతో అలాగే వెళ్ళండి. అప్పుడు నీ భారములు ఆయన మీద మోపి ఉంటావు కనుక ఖచ్చితంగా నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు ఆయన సఫలపరుస్తారు. కనుక నేటి నుంచి బాధపడడం మానేసి ప్రయత్నించండి. దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయనే ఖచ్చితంగా మా భారములు, మా బాధలు, మా అనారోగ్య స్థితులు అన్నిటినీ ఆయనే చూసుకుంటారని ఆయనకు అప్పచెప్పి మౌనముగా ఉండండి. మీ కార్యములు, మీ ఉద్దేశాలను సఫలపరచబడతాయి. కనీసం ఈ రోజు నుంచి అయినా అలా ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఈ అవకాశాన్ని దాటేస్తే మళ్ళీ వెళ్ళి ఈ రోజు రాదు. కనుక ఇన్ని రోజులు సమయాన్ని, రోజుల్ని వృధా చేసి ఉంటాం. కానీ నేటి నుంచి దేవుడి మీద ఆధారపడటం ప్రాక్టీస్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు చాలామంది ఇలా ఈ దశలోనే ఆగిపోయి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో నాకు కూడా ఇలాంటి విషయాలు తెలియక ఎన్నో విషయాల్లో నేను కూడా దేవుణ్ణి వెనకాల వేసి, దేవుని ముందు కాకుండా ఆయన కంటే ముందు నేను వెళ్ళేప్పుడు నాకే కార్యం సఫలమయ్యేది కాదు. ఎంతో బాధగా, ఎంతో దిగులుగా అనిపించేది. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం నన్ను పట్టుకుందో, ఆయన మీద ఆధారపడాలని నాకు ఎప్పుడైతే తెలిసిందో, ఫస్ట్ నేను చేసిన పని మోకరించి ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని, సహాయాన్ని అడిగాను. ఆయన నాకు క్లుప్తంగా అర్థమయ్యే రీతిగా ఆ దశలో నన్ను నడిపించటం, నన్ను గైడ్ చేయటం లాగా చేసి నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. కనుక మీరు ఎప్పుడైతే విశ్వాసంలో బలపడాలనుకున్నా, లేదా దేవుని పైన ఆధారపడటం కానీ, లేదా లేఖనానుసారంగా మీకు అర్థం కాకపోయిన విషయాలు కానీ, మీ కుటుంబంలో ఉన్న కష్టాలు, మీ ఉద్యోగాల్లో ఉన్న కష్టాలు, మీకున్న నష్టాలు, మీ మానసిక బాధలు అన్నిటినీ దేవునికి అప్పచెప్పటం ఎలా అనేది నేర్చుకోండి. పరిశుద్ధాత్మ శక్తి సహాయాన్ని అడగండి. ఆయన సహాయాన్ని ఇస్తే ఖచ్చితంగా ఆయన గైడెన్స్లో మీరు దేవుని ఎలా స్తుతించాలి, దేవుడికి ఎలా దగ్గరగా ఉండాలి, మీకు కలిగిన శోధన, బాధ అన్నిటి నుంచి ఎలా విడిపించబడాలి అని మొత్తం
ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధిస్తాడు, అర్థమయ్యేలా చేస్తాడు. కనుక నేటి నుంచి జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనను ఎక్కువగా దేవుడు చేస్తాడనే విశ్వాసముతో ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి అందులో దేవుడి మీద భారం వేయండి. మీరు మాత్రం ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా ఏది రావాలన్నా కుదరదు. కనుక దేవుడి మీద సుదీర్ఘముగా మీరు ఆధారపడటం ప్రాక్టీస్ చేయండి. ఆధారపడటం నేర్చుకోండి. అలాగే మీరు మీ కుటుంబంలో ఎన్ని సమస్యలునో నాకు తెలియదు, ప్రార్థించండి. మీకు ఏ ఉద్యోగం లేదో నాకు తెలియదు, ప్రార్థించండి. ఏ సమస్యలు కొట్టుమిట్లాడుతున్నారో తెలీదు, ప్రార్థించండి. ప్రార్థనే ప్రతిదానికి జవాబు. కనుక ఈ యొక్క సందేశం దేవుడు మీ దాకా తెచ్చాడంటే ఖచ్చితంగా దేవుడి ప్రణాళికలో మీరు ఉన్నారని అర్థం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, జీవం కల దేవా, నీకు వందనాలు. తండ్రి, ఇదిగో భారములన్నీ మీ మీద మోపుడి అని లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చిన ప్రకారము ప్రభా, మా జీవితాలని మేము అలాగే నడుచుకునే విధంగా మాకు సహాయము దయచేయండి. అలాగే తండ్రి, మాకున్న భారములు, మాకున్న కష్టాలు, మాకున్న అనారోగ్య సమస్యలు, మాకున్న అప్పులు, మాకున్న ఏ కుటుంబ సమస్యలైనా కానీ తండ్రి, ప్రతీది యేసు నామములో తొలగిపోబడాలి. అలాగా మాకు సహాయము దయచేసి మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ కంచ కాపుదల, మా బాధ్యతలన్నీ మీరు తీసుకొని నెరవర్తించమని, మా కష్టాలన్నీ తీర్చమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే నమ్మండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. ఆధారపడటం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. పరిశుద్ధాత్మ శక్తిని అడగండి. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపించబడును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.